మా గ్రామాలకు వచ్చేది మాత్రం ఫొటోస్ తీసుకునేదానికే, ఏదన్నా అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చి ఒక ఫోటో తీసుకుని పెట్టుకునేదానికే తప్ప ఇక్కడ గ్రౌండ్లో ఉండేది వరకు అక్కడ ఆఫీస్లో జరగలేదు సార్. నేను దొంగతనం చేసి వచ్చామా? మీ దగ్గరికి న్యాయం చేయండి సార్, మా గిరిజనుల భూమి అక్రమంగా ఆక్రమించారని వస్తే నేను దోషునా? నేను దొంగతనం చేసి వచ్చామా? మీ దగ్గరికి న్యాయం చేయండి సార్, మా గిరిజనుల భూమి అక్రమంగా ఆక్రమించారని వస్తే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట కదా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తారు. మా గ్రామాలకు వచ్చేది మాత్రం ఫొటోస్ తీసుకునేదానికే, ఏదన్నా అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చి ఒక ఫోటో తీసుకుని పెట్టుకునేదానికే తప్ప ఇక్కడ గ్రౌండ్లో ఉండేది వరకు అక్కడ ఆఫీస్లో జరగలేదు సార్. కొడుకు పేరు మీద మార్చుకోవాలని వెళ్తే డెత్ సర్టిఫికేట్ అడిగారు. ఆ రోజు డెత్ సర్టిఫికేట్ ఎంట్రీ చేయించుకోవాలి, తీసుకోవాలి. దానికి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేస్తున్నాం. ఆర్టీఓ గారి దగ్గర ఉంది, అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఈ లోపలే సార్ ఇచ్చిన ధృవీకరణ పత్రం అడ్డం పెట్టుకొని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని సైట్ నాది అని అంటాడు. దాని గురించి మన డీటీ గారు కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, ఏమని ఇచ్చామో చెప్పలేదు సార్ కూడా. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏం క్లియర్గా లేదు, పోలీసు కేసు తీసుకోవడం లేదు. కానీ ఈ ట్రైబల్ ఏరియాకి వచ్చి మాత్రం మీకు మేము ఉన్నాం అనే మాట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వచ్చేసారు అది. మరి నేను జిల్లా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాం. నెక్స్ట్ గురువారం క్యాన్సిలేషన్ ఇస్తాము అని అన్నారు. కానీ మా మీద ఇంత జరిగినప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అదే మేము ఒక సెంట్ భూమి తీసుకుంటాం వెళ్ళి పొడుగు పట్టుకెళ్ళి, రెండో రోజు భూమి మీద ఉండడం. కానీ మా కోసం చేసిన చట్టాలు, మా కోసం చేసిన హక్కులు మా కోసం ఎందుకు పనిచేయడం లేదు? అవి పౌర హక్కులు, జీవించే హక్కు 21 ఆర్టికల్ ఉందని చెప్పేసి ఏదో రాజ్యాంగం గురించి కొంత కాకుండా కొంతైనా చదువుకొని మా ట్రైబల్స్ని ఏదో డెవలప్ చేసుకుందామని ఆఫీసుల దగ్గరికి ఈరోజు వస్తుంటే ఆఫీసులో కూర్చొని కనీసం కూర్చునేదానికి కుర్చీ, నెల్లూరు ఐటీడీఏలో మందారాన్ని ఉన్నప్పటి నుంచి కుర్చీలు ఇప్పిస్తున్నాను నేను. కుర్చీలు ఇస్తేనే మాట్లాడతాం, కుర్చీలు వెళ్ళిపోతే మాట్లాడమని చెప్పాం. మీరు వస్తారో వెళ్ళిపోతారు, కానీ మేము మాత్రం ఈ ఆఫీస్కి వస్తూనే ఉండాలి. మీ ఆఫీస్ స్టాఫ్ ఏం చేస్తారు? వాళ్ళు కుర్చీలు ఇవ్వలేదు, నిలబడుకొని వాళ్ళతో మాట్లాడచ్చు అనేది కంటిన్యూ అయిపోద్ది మీ దగ్గర నుంచి. కనీసం వచ్చినప్పుడు కుర్చీ అని ఇప్పించండి మేడం అని అంటే అప్పుడు కుర్చీలు అవి అరేంజ్ చేశారు సార్. అదేవిధంగా కోవూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కుర్చీ చేతులు కట్టుకొని నిలబడుకోండి. అడిగితే ఏందబ్బా ఏంది పని ఏంది, ఇక్కడ ఉండే వాయిస్ వేరు, అక్కడ ఉండే వాయిస్ వేరు. దీని గురించి ఒకసారి మీరు మళ్ళీ తీసుకొని ఏ విధంగా
నిన్న ఫోన్ వచ్చింది సార్ గ్రీవెన్స్ నుంచి, నేను రికార్డ్ చేశాను. ఏమని అడిగారు, కనీసం అది మీరు రిపోర్ట్ ఇస్తారు కదా, ఆ రిపోర్ట్ నేను తీసుకొని అని చెప్పి తిరస్కరించానంట. అసలు రిపోర్టే ఇలా నా చేతికి. నేషనల్ కమిషన్కి స్టేట్ కమిషన్కి రెండింటికి లెటర్ పంపించినాం సార్. ఒక కమిషన్ లెటర్ మీ దగ్గరికి వచ్చింది స్టేట్కి, నేషనల్ది ఇంకా రాలేదు. దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మీరు